అటువంటిది రెండు వైపుల నుండి జరుగుతుంది. ప్రొవకేషన్, మనం నీతి చెప్పేవాడు నీతి తప్పుతున్నాడు, అవును. అదే సందర్భంలో అది తప్పని చెప్తున్నవాడు తను తప్పు చేస్తున్నాడు. ఈ రెండు సరైనప్పుడు అంటే ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే ఒక రావణ కాష్టంలో రగిలిస్తున్నాం. మనం నిజమైన ప్రజా సమస్యల మీద చర్చ పక్కన ఎందుకు పెడుతున్నామంటే మీడియా, సోషల్ మీడియాలో ఫోకస్ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాం. ఇంట్లో పెళ్ళాం మొగుడుతో కాపురం చేయకుండా, లేకపోతే మొగుడు పెళ్ళాంతో కాపురం చేయకుండా యూట్యూబుల్లో వీడియోలు చేసుకుంటున్న రోజులు, లేదా మొగుడు పెళ్ళాలు బిడ్డలతో సహా కలిసి యూట్యూబుల్లో తమ సంసారాన్ని, తమ కుటుంబాన్ని బ్లాగుల రూపంలో చేసుకుంటున్న రోజులు, దాంట్లో సంపాదించుకోవచ్చు. ఇలాంటి ట్రాప్ లోకి ప్రతి ఒక్కళ్ళని లాగేస్తున్న పరిస్థితి. ఈ ప్రమాదానికి కారణమవుతున్నటువంటి తొలి అంకం ఏంటయ్యా అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, వీళ్ళు సమాజంలో ఇంతకుముందు గుర్తింపు పొందని వాళ్ళు, చిన్న చిన్న ఉద్యమకారులు గాను చిన్న చిన్న సంఘాలతోనూ మమేకమయ్యి ప్రయత్నించారు. కానీ ఆ సెక్షన్ దగ్గరనే సెట్ అయిపోయారు, కానీ మిగతా పబ్లిక్ దగ్గరికి వీళ్ళ కమ్యూనికేషన్ జరగడానికి కుదరలేదు. వాళ్ళు ఇప్పుడు కొన్ని యూట్యూబ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక జర్నలిజం చేసి సుదీర్ఘ కాలం పాటు పనిచేశాక, ఉద్యోగం చేసాక ఇవాళ కూడా మనం పేపర్లలో వచ్చేది ప్రజలకు ఇస్తాం, మిగతా సమాచారాలు ఇస్తాం, విశ్లేషణ సపరేట్ గాను చేస్తాం. అంటే మన పనిలో 60